అక్రమ మార్గంలో డబ్బు సంపాదన కోసం కొంతమంది ఆహారాన్ని కల్తీ చేస్తున్న తరుణంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన ఆహారం లభించడమే కష్టంగా మారుతోంది. నగర జీవితంలో బిజీగా గడుపుతున్న వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆర్గానిక్ హోటల్స్ ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలతో వంటకాలు తయారు చేస్తున్నారు. ఇడ్లీ నుంచి నాటుకోడి బిర్యానీ వరకు అన్ని రకాల ఆహార పదార్థాలు అద్భుతమైన రుచితో అందిస్తున్నారు. విజయవాడ పటమటలో విలేజ్ ఆహారం పేరుతో ఏర్పాటు చేసిన ఆర్గానిక్ హోటల్లో సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలతో వంటకాలు తయారు చేస్తున్నారు. పాత సంప్రదాయ పద్ధతిలో వంటలు చేస్తూ మట్టి పాత్రలతో తయారు చేసిన గ్లాసులతో ఇక్కడ నీరు అందిస్తున్నారు. మనిషి ఆరోగ్యానికి వ్యాయామం ఎంత అవసరమో ఆర్గానిక్ కూరగాయలతో వండిన ఆహారం కూడా అంతే అవసరమని ఇక్కడి వారు అంటున్నారు. రసాయనిక ఎరువులు వినియోగించిన ఆహార పదార్థాలు తినటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. ఒక్కసారి ఆర్గానిక్ ఆహార పదార్థాలు తింటే మళ్లీ వెతుక్కుంటూ ఇక్కడికే వస్తారని ఆహార ప్రియులు చెబుతున్నారు. మాటల్లో చెప్పటం అయితే ఈ టేస్ట్ అనేది ఎలా ఉంటుంది డిఫరెంట్ చెప్పడం కష్టం, కానీ వన్స్ ఒకసారి టేస్ట్ చేస్తే ఇక్కడ బాగుంటుంది. వీళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆర్గానిక్ ముడి బియ్యంతో బిర్యానీ తయారు చేయడం. మనం తినే ఆహారం వల్లనే రకరకాల వ్యాధులు మనకి సంక్రమిస్తున్నాయి. ఎందుకంటే వాటిలో ఉండేటువంటి ఆ రసాయన ఎరువుల వల్లనే రకరకాల వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి పాత పద్ధతుల్లో సేంద్రియ ఎరువులతో సహజ సిద్ధంగా పండినటువంటి పంటలతో గనక మనం తినగలిగితే వాటిని మనం దూరం చేసుకోవచ్చనే కాన్సెప్ట్ విపరీతంగా పెరిగింది. ఇక్కడి ముడి బియ్యంతోనే అద్భుతమైన రుచితో బిర్యానీ అందిస్తున్నారు. నాటుకోడి బిర్యానీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రొయ్యలు, చేపలతో బిర్యానీ వండుతారు. వీటిలో వండే రొయ్యలు, చేపలు హోటల్ యజమాని పెంచినవే ఉంటాయి. హోటల్లో ఉపయోగించే ముడి ఆహార పదార్థాలు 70% సొంత పొలంలోనే పండించినవే ఉంటాయి. ఎలాంటి పురుగు మందులు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతిలో పండిస్తారు. హోటల్ ప్రారంభించిన 2 నెలల్లోపే ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇలాంటి హోటల్స్ అన్ని ప్రాంతాల్లో ఉంటే ఆరోగ్యాన్ని కాపాడుకొనవచ్చని వినియోగదారులు కోరుతున్నారు. ఆర్గానిక్ అంటే మీకు తెలుసు, అందరికీ ఏ ఎరువులు సేంద్రియాలు ఏం లేకుండా వాడతారు. కాబట్టి ఆరోగ్యరీత్యా చూస్తే చాలా మంచిది. ముఖ్యంగా మాలాంటి పెద్దవాళ్ళు, వయసున్న వాళ్ళకి ఈ ఆహారం అనేది చాలా మంచిది. అంటే ఇది ఆర్గానిక్ ఫుడ్ కనుక చాలా తేడా ఉంది దానికి దీనికి కూడా. బయట తిన్నది ఏది తిన్నట్టు అనిపించదు. ఇక్కడ తిన్న కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. అంత బాగుంది, టేస్ట్గా ఉంది. కూరగాయలు కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ. ఈ హోటల్ చాలా బాగుంటుందండి. మేము ఎవ్రీ సాటర్డే వచ్చి ఈవినింగ్ టిఫిన్స్ అవి తింటాము. సండే కూడా వస్తాం. నాటుకోడి పులుసు, నాటుకోడి బిర్యానీ చాలా బాగుంటాయి ఇక్కడ. కానీ ఇలాంటి అవుట్లెట్స్ విజయవాడ అంతా కూడా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. హోటల్ నిర్వహణను వ్యాపారం కోసమే కాకుండా ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నామని నిర్వాహకులు అంటున్నారు. మేము అందించే ఆహార పదార్థాలన్నీ పూర్తిగా సేంద్రియం. ఈ ఆహారాన్ని తయారు చేయడానికి కావలసిన వ్యవసాయ ఉత్పత్తులన్నీ ఆల్మోస్ట్ 70% మేము మా సొంత పొలాల్లోనే పండిస్తున్నాం. మేము దీన్ని ఒక వ్యాపార సంస్థగా మాత్రమే రన్ చేయట్లేదు. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సంస్థగా చూస్తున్నాం. రసాయనిక ఎరువులతో పండించిన పంటల కంటే సేంద్రియ ఎరువులతో కూడిన ఆహార పదార్థాలు తింటే ఆరోగ్యంగా ఉంటామని వినియోగదారులు అంటున్నారు.